ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఓం నవగ్రహదేవతాయై నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో ఉమాశంకరాభ్యాం నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహముతో ఆయురారోగ్యములు అష్టైశ్వర్యములు కలగాలని, అలాగే మనకి ఈ ఫిబ్రవరి మాసంలో 13వ తేదీ నుండి కూడా మార్చి 14వ తేదీ వరకు సూర్యుడు మకర రాశిలోంచి కుంభరాశిలోకి తన యొక్క సంచారాన్ని సంక్రమణం ద్వారా ప్రవేశించబోతున్నాడు. కాబట్టి ఫిబ్రవరి 15వ తేదీన మనకి మహాశివరాత్రి. ఆదిదేవుడు సమస్త లోకాలకి కూడా విశ్వంభరుడు అయినటువంటి విశ్వదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనందరం కూడా చక్కగా విశేషమైనటువంటి అభిషేకాదులతో అర్చనలతో ఆరాధించి భజనలు గావించి లోక కళ్యాణార్థమై మనకి ముందు ముందు వచ్చేటటువంటి ఈ 3 నెలల కాలము కూడా మరి పంచగ్రహ కూటమి వలన ఎన్నో పాపగ్రహాల యొక్క కలయికల వలన ప్రపంచానికి ప్రకృతికి కూడా ఒక శాపంగా మారబోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించుకుంటూ అట్లాగే 14వ తారీఖున వచ్చేటటువంటి శనిత్రయోదశి ప్రదోషకాల వ్రతము అంటే సాయంకాలము సంధ్యా సమయం తర్వాత ఆ శని భగవానుడికి అందరూ కూడా తప్పనిసరిగా తమ యొక్క కర్మదోషాలు పోగొట్టుకోవడానికి విశేషముగా తిల తైలాభిషేకార్చనలు చేసుకొని రావి చెట్టు చుట్టూ గనక ప్రదక్షిణం చేసుకుంటే ఐశ్వర్య వృద్ధితో పాటుగా మనో అభీష్ట సిద్ధి కూడా కలుగుతుంది. ముఖ్యంగా మనకి ఈ ఫిబ్రవరి మాసంలో సూర్య సంక్రమణంతో పాటుగా ఇప్పటికే రాహువు కుంభరాశిలో తిష్ట వేసుకొని అది శని ఇంట్లో మరి వ్యాపారానికి బుద్ధికి నరాలకి తెలివితేటలకి మనం మాట్లాడే ప్రతి మాటకి సంభాషణలకి కూడా బంధుమిత్రాదులతో కలయికతో పాటుగా అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్కి శరీరం అసలు చేతనత్వంగా ఉండాలంటే బుధగ్రహము మరి విశేషమైనటువంటి ఫలిత రూపకంగా మనకు ఉండాలి. మరి ఆయన ఆల్రెడీ ఫిబ్రవరి 3వ తేదీన రాహువుతో కలిసి కుంభరాశిలో ప్రవేశం జరిగింది. ఫిబ్రవరి 6వ తేదీన మరి అష్టైశ్వర్యాలకి ఎంతోమంది వ్యాపారస్తులు, ముఖ్యంగా జ్యువెలరీ వ్యాపారం చేసేవాళ్ళు, దాని రిలేటెడ్ ఏదైనా సరే, అది గిల్ట్ నగలు కావచ్చు, వస్త్రాలకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద బిజినెస్లు, చిన్న చిన్న వాళ్ళు కావచ్చు, అట్లాగే సుగంధ ద్రవ్యాలని అమ్మేటటువంటి వాళ్ళు, వ్యాపారస్తులు, ముఖ్యంగా ఫైనాన్స్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు, మ్యారేజ్ బ్రోకరిజం చేసేటటువంటి వాళ్ళు, అంటే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు. అలాంటి మ్యారేజ్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానివ్వండి, అట్లాగే భార్యాభర్తలకి సంబంధించినటువంటి సత్సంతాన యోగానికి కారకుడైనటువంటి వీర్యకారకుడైనటువంటి శుక్ర భగవానుడు కూడా మరి రాహుతో కలిసి 6వ తారీఖు నుంచి కూడా ఈ నెలాఖరంతా అక్కడే ఉంటాడు. అట్లాగే ఇప్పుడు అసలైనటువంటి గ్రహము కుజగ్రహము. ఇది ఫిబ్రవరి 23వ తేదీ నుండి కూడా దాదాపుగా ఏప్రిల్ 2వ తేదీ వరకు కూడా కుంభరాశిలోనే ఈ గ్రహాలన్నిటితో సంచారం చేస్తూ కుజుడు రాహువు కలవటం ఒక రకంగా కూడా మంగళయోగం అయినప్పటికీ కూడా, కుజరాహుల యోగం అయినప్పటికీ కూడా, సింహంలో ఉన్నటువంటి కేతువు, ఈ యొక్క కుజరాహు కేతువుల యొక్క సంయోగము శని ఇంట్లో జరగడం ద్వారా ఎన్నో బీభత్సకరమైనటువంటి సమస్యలు అనుభవించేటటువంటి పరిస్థితులు మనకు కలగచ్చు అని శాస్త్రం తెలియజేస్తోంది. కాబట్టి కుజరాహువుల యొక్క సంబంధం, కుజరాహు కేతువుల యొక్క సంబంధం అటు వ్యాపారస్తులకి, శుక్రగ్రహానికి సంబంధించిన వ్యాపారస్తులకు కానివ్వండి, అనేక భావాల కారకత్వాలకి, ముఖ్యంగా సూర్య భగవానుడు కూడా మరి ఫిబ్రవరి 13వ తేదీ నుండి మార్చి 14వ తేదీ వరకు కూడా కుంభరాశిలో ఉంటాడు. ఈ 5 గ్రహాల యొక్క సమ్మేళనము విశేషమైనటువంటి శుభ ఫలితాలతో పాటుగా కొన్ని రాశుల వారికి ప్రపంచానికి కాస్త ఈ యొక్క కారకత్వాలనేవి కొంత ఫ్లక్చువేషన్స్ని, అట్లాగే ప్రకృతిలో ఎన్నో బీభత్సాలని కలిగజేసే అవకాశాలు ఉండవచ్చు. అది యుద్ధపరంగా, ఎందుకంటే కుజుడనేవాడు యుద్ధకారకుడు. అట్లాగే భూకంపాలకి సంబంధించిన వారు, అది వాయుతత్వ రాశిలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా ముఖ్యంగా రాజకీయ నాయకుల యొక్క పదవి గండాలు కావచ్చు, రాజకీయ నాయకుల యొక్క పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా కావచ్చు, వారి యొక్క ఆరోగ్యం
సరిగ్గా లేకపోవటము, అనారోగ్యపరంగా ఇబ్బందులు, ఏదైనా ఎలక్షన్స్ కనుక జరిగినట్లయితే ఆ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఎన్నో ఇబ్బందులు, అంటే అక్కడ ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ వాతావరణం నెలకొల్పేటటువంటి పరిస్థితులు ఈ పంచగ్రహ కూటమి తెలియజేస్తోంది. అట్లాగే మన సామాన్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎవరి యొక్క జాతకాలలో అయితే కుజదోషాలు ఉంటాయో, రాహుకేతువులతో కూడినటువంటి కాలసర్ప యోగ దోషాలుంటాయో, మకర రాశి వారికి ఫిబ్రవరి 13 నుంచి మార్చి 14 వరకు కూడా అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ద్వితీయ రాశి అయినటువంటి కుంభరాశిలో తన యొక్క సంక్రమణం సంచారంచే మరి దాదాపుగా 5 గ్రహాలు వీరికి ధనస్థానంలో ఉండటం చాలా యోగ్యకరంగా కూడా మనం భావించాలి. ముఖ్యంగా అందులో బుధ శుక్రులు ఆకస్మికంగా వీరు వ్యాపారపరంగా ఏదైనా స్టాక్ మార్కెట్లో కానీ షేర్స్లో కానీ గోప్యంగా కానీ బంధుమిత్రాలకు ఏదైనా ధనాన్ని ఇచ్చి ఉన్నా, అప్పులు ఇచ్చున్నా, లేదా వీరు పనిచేసేటటువంటి వృత్తి వ్యాపారాదుల్లో ఎవరికైనా సరే ధనాన్ని అప్పుగా ఇచ్చి ఉన్నా, అట్లాగే సంతానపరంగా ఏదైనా సరే వారి యొక్క ఉద్యోగరీత్యా కానీ వారి యొక్క చదువురీత్యా కానీ భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళు, కొంతమంది ఇళ్లల్లో ఒకళ్ళు ఉద్యోగం చేస్తారు, ఒకళ్ళు వ్యాపారం చేస్తారు, వీరి పెట్టుబడి కోసము వారు డబ్బులు ఇస్తారు. కాబట్టి ఆ విషయాలలో మీకు ఆకస్మికంగా అనుకూలమైనటువంటి రాబడులు కలుగుతున్నాయి. మీ యొక్క తెలివితేటలు, మీకున్నటువంటి మంచి ఆలోచన తత్వము, సృజనాత్మక శక్తి మిమ్మల్ని విశేషమైనటువంటి ధనాధికులను చేసేటటువంటి పరిస్థితి. ధనాన్ని ఇంకా రెట్టింపు ఎట్లా చేయాలనే ఆలోచనలతో పరితపిస్తూనే ఉంటారు ఈ యొక్క మకర రాశి వారు. అట్లాగే మీకు ఇన్సూరెన్స్ ద్వారా, అంటే ఏదైనా ఒక వెహికల్లో యాక్సిడెంట్ అవ్వటం ద్వారా కావచ్చు, వెహికల్ని ఎవరైనా దొంగతనం చేయటం ద్వారా కావచ్చు, లేకపోతే మీ ఉద్యోగంలో మీకు వచ్చే ప్రావిడెంట్ ఫండ్లు కావచ్చు, అట్లా ఏదైనా సరే అనుకోకుండా వచ్చి మీ బ్యాంక్ అకౌంట్లో చక్కగా పడే అవకాశము కలుగుతోంది ఈ యొక్క మకర రాశి వారికి. అట్లాగే బంధుమిత్రాదుల యొక్క వివాహ వేడుకలు కావచ్చు, సంతాన వేడుకలు కావచ్చు, విందులు వినోదాలు, ఈ యొక్క విషయాల కోసం కూడా, అంటే ఉన్నట్టుండి వారి నుంచి కాల్ రావటమో, వాళ్ళు వచ్చి పిలవటమో చేయటం ద్వారా మరి ప్రయాణాలు చేయాలి కదా, ఆ ప్రయాణాలకి కాస్త ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. మనసులో బాధ ఉంటుంది, అయ్యో ఇప్పుడే కదా 10 లక్షలు సంపాదించాము, వారికి దానం చేయాల్సి వచ్చింది, లేకపోతే బంధువులు అడిగారు వారికి 4 లక్షలు ఇవ్వాల్సి వచ్చిందని బాధపడే పరిస్థితి కలుగుతుంది. కాబట్టి ఇచ్చే ముందు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మీరు దయార్ద్ర హృదయులు కావచ్చు, అధికమైనటువంటి రాబడి వస్తుంది కదా, 10 రూపాయలు ఇస్తే 25 రూపాయలు వస్తుందని ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించండి. మీకు ఎంతవరకు చేతనైందో అంతవరకే చెయ్యండి. ఇప్పుడు వెండి పళ్ళ్యాలును బంగారు గ్లాసులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ధనాన్ని ఒకరికి ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించాలి. అది తిరిగి వస్తుందా రాదా అని కాదు, అసలు మనం ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ మనం రీగెయిన్ అవ్వగలుగుతామా, మనం నిలబడి ఉండగలుగుతామా, కుంగిపోతామా, పడిపోతామా? కొంతమంది ఉంటారు, వాళ్ళకున్న బంగారాన్ని తాకట్టు పెడతారు, లేకపోతే వాళ్ళకున్నటువంటి ఉద్యోగంలో వాళ్ళకున్న పరపతిని తాకట్టు పెట్టి ఒక 10 లక్షలు తీసుకుంటారు రూపాయి వడ్డీకి, లేకపోతే 80 పైసలు వడ్డీకి. ఇక్కడ అవతల వాడు 6 రూపాయలు ఇస్తానంటాడు, 8 రూపాయలు వాడికి ఇచ్చేస్తాడు. వాడు చక్కగా 4-5 నెలలు ఇస్తాడు, తర్వాత టోపీ పెడతాడు. వీళ్ళకి అది పోయే ఇది పోయే, లేనిపోని గొడవలు, సంభాషణలు, వాగ్వాదాలు, బండి మీద వెళ్తున్నా గొడవే, బస్సుల్లో వెళ్తున్నా గొడవే, అవతల వాళ్ళు వీళ్ళని చూడటమే సరిపోతోంది. కాబట్టి ధన విషయంలో ఎవరికి వాళ్ళు అనుభవించండి. తినాలా తినేసేయండి, కుటుంబంలో కొనాలా కొనేసేయండి, మీ గురించి మీరు కుటుంబం గురించి ఖర్చు పెట్టేసుకోండి. అవతల వాడికి ఇచ్చే పరిస్థితులు ఈ రోజుల్లో లేవు. ఒకవేళ మీరు ఇచ్చిన ఒక 1000 రూపాయలు దానం చేయండి, 10,000 ఇవ్వండి, పోతే 10,000తోనే పోతుంది. అనవసరమైనటువంటి దాన ధర్మాదులు, లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకోవడం కన్నా ప్రశాంతంగా మీ డబ్బును మీరు వృధా చేసుకుంటే పోయేది ఏమీ లేదు. కాబట్టి మకర రాశి వారు కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే వీరికి ధనస్థానంలోనే 4 గ్రహాలు, చక్కగా 5 గ్రహాలు కూటమిగా కలిసి ఉన్నాయి. అందులో అష్టమాధిపతి రవి కూడా ఉన్నాడు. ఆరోగ్యం క్షీణించడం ద్వారా, లేకపోతే తండ్రి గారి యొక్క ఆరోగ్యపరమైన కొన్ని సమస్యల వలన మీకు ధనం నష్టం కలగడానికి అవకాశం ఉంది. అట్లాగే మీకున్నటువంటి బండ్ల వలన, అంటే ఏదైనా కారు కావచ్చు, వెహికల్ కావచ్చు, సైకిల్ కావచ్చు,
లేకపోతే ఇల్లు కావచ్చు, కడుతున్నప్పుడు ఇంటి విషయంలో కడుతున్నప్పుడు కావచ్చు, ఏదో ఒక రకమైనటువంటి సమస్య వచ్చి ఒక్కోసారి ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితి అవుతుంది, అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అవి అమ్మేసినా మీకు సరిపడా డబ్బు దొరకదు, అంత పరిస్థితి. దాని ద్వారా కుటుంబంలో సరైనటువంటి అనుకూలమైనటువంటి మాట తీరు కూడా మీరు ప్రదర్శించలేరు. ఊరినే కోపం వస్తుంది, ఆలోచన నశిస్తుంది. ఉప్పు కారాలు ఎక్కువ తినకండి, అవి తింటే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది, బాధ ఎక్కువైపోయి ఆ మాటలు ఇంకొంచెం కోటలు దాడతాయి. కాబట్టి మసాలాలు అవన్నీ తగ్గించండి, లేకపోతే కోపం ఎక్కువైపోతూ ఉంటుంది. మీ నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా వాయువు కన్నా గొప్ప ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సంభాషణ, మాట ఈ రెండు కంట్రోల్ చేసుకోండి. సంభాషించేటప్పుడు 1-4 సార్లు ఆలోచించండి, పోయేదేమీ లేదు. మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి మకర రాశివారు. అట్లాగే ముఖ్యంగా శుక్రగ్రహము, ఇది కూడా ద్వితీయంలో ఉండటం, సంతానం ద్వారా కొంత ధనాన్ని మీరు రాబడిగా స్వీకరించే పరిస్థితి వస్తుంది. అవసరమైతే సంతానానికి మీరు ధనం ఖర్చు పెట్టే పరిస్థితి కూడా కలుగుతుంది. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతాయి. మీ జన్మజాతకంలో కనుక యోగం ఉంటే మీకు వస్తుంది, అవయోగం ఉంటే మీరు ఖర్చు పెడతారు. అట్లాగే వృత్తిపరంగా కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. ఉన్నట్టుండి మీకు ప్రమోషన్ రావటమో వృత్తిలో, లేకపోతే ఉన్నట్టుండి మీకు వృత్తిలో కాస్త ఎదుగుదల కలగటమో, కుటుంబంలో చక్కగా చాలా విశేషమైనటువంటి ఫలితాలను మీరు అనుభవిస్తారు. కొత్తగా ఏదైనా వస్త్రాలను కొంటారు, కొత్త వస్తువులను కొంటారు, అనుకూలంగా ఉంటారు. అయితే భార్యాభర్తలు కంఫర్ట్నెస్ను కొని తెచ్చుకోండి, అనుకూలంగా ఉండండి. ఎందుకంటే కుజశుక్రుల యొక్క బంధం ద్వితీయంలో ఉండటం ద్వారా అది కుజదోషాన్ని ప్లస్ రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి ఇటు స్త్రీ దోషాన్ని కుజశుక్ర రాహు యొక్క కలయిక పూర్తిగా పతి వియోగాన్ని సూచిస్తుంది. కుటుంబంలో ఉన్నట్టుండి సమస్యలు బిగినవుతాయి, ఆర్థికంగా కావచ్చు, సంతానపరంగా కావచ్చు. కాబట్టి ఒక రకంగా కాదు, ఎన్నో రకాలుగా. అది అన్నదమ్ముల మధ్య అయితే కనుక భూములకి సంబంధించిన వ్యవహారం కావచ్చు, లేకపోతే తండ్రి యొక్క పూర్వార్జిత విషయంలో కావచ్చు. ఇవన్నీ కూడా మీ యొక్క పూర్వజన్మల్లో చేసుకున్న కర్మానుసారంలో అనుభవించేటటువంటి రోజులు మకర రాశి వారికి కలుగుతున్నాయి. ఎందుకంటే 6లో ఉన్నటువంటి గురువు ఎక్కడా కూడా ప్రయోజనాన్ని ఇవ్వట్లేదు. ఆయన మీరు ఏది మాట్లాడినా తప్పు పట్టేవాళ్లే. బంధువుల్లో అయితే కనుక ఒకటే గొడవ, మీ గురించే మాట్లాడుకోవటం ఎంతసేపటికి. మీ ఉద్యోగం గురించే కావాలి, మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా వాళ్ళకే కావాలి. దాన్నే మనం నరఘోష, ఏడుపులని కూడా అంటాం. కాబట్టి వాళ్ళని శాంతి చేయండి. వీళ్ళుంటే ఇంటికి పిలిచి భోజనాలు పెట్టండి, పంపించేసేయండి వాళ్ళని. లేకపోతే మీరు వెళ్ళి వాళ్ళకి ఏదైనా ఒక స్వీట్ ప్యాకెట్ ఇవ్వండి. మీకున్న అప్పులు పోతాయి, వాళ్ళు మీ గురించి మాట్లాడుకోవడం తక్కువ అవుతుంది. అదే వాళ్ళ ఏడుపులకి, బంధువుల ఏడుపులకి ఈ రాశుల వారికి లేనిపోని సమస్యాత్మకమైనటువంటి చర్యలు కలుగుతాయి. కాబట్టి మకర రాశి వారు ఉన్నంతలో ఈ 5 గ్రహాల యొక్క దోషంలో బుధ శుక్రులు మాత్రము కొంచెం దోషరహితులుగా ఉన్నారు. కానీ రాహుతో కలిసేసరికి వ్యాపారంలో కొంత ఆర్థికపరమైనటువంటి ఆకస్మిక ధన నష్టాలు, సంతానపరంగా మాట విభేదాలు, మీ యొక్క ఆలోచన తీరు లోపం వలన ఆకస్మికంగా ధనాన్ని కోల్పోయే పరిస్థితులు, అట్లాగే మీకున్నటువంటి కోర్టు వ్యవహారాలు అంటే గృహపరంగా కానీ, అన్నదమ్ముల పరంగా కానీ, ఏదైనా భూ సంబంధిత విషయాలలో రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానివ్వండి, కంపల్సరీ ఏదో ఒక రకమైనటువంటి కోర్టు సమస్యల ద్వారా ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు, ఆర్థికంగా అప్పులు ఇంకొంచెం ఎక్కువ చేయాల్సిన పరిస్థితి, అంటే మీరు చేసిన సహాయ సహకారాల వలన. కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క రవికి, రాహుకి, కేతువు, అష్టమంలో కేతువు ఒక్కోసారి మీ ఊపిరి మీరు పీల్చుకోవడం కష్టం అవుతుంది. అనవసరంగా ఆకస్మికంగా పేగులకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, అంటే ఉదర సంబంధిత సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ అవుతాయి. తినే తిండిలో కొంచెం సాత్వికమైనటువంటి ఆహారాన్ని తినండి, ఆరోగ్యంగా ఉండండి. కాబట్టి రవి, రాహు, కుజగ్రహాలకి, కేతుగ్రహానికి, గురుడికి జపతపాలు చేయించుకోండి. ఉన్నంతలో జాగ్రత్తగా మాట్లాడండి. పీఠం తరపున నేను చేసేటటువంటి ఈ 70 రోజుల యొక్క కుజ, శని, రాహు, కేతుగ్రహాల యొక్క పూజాధికాల్లో మీరు కూడా పాల్గొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అష్టగణపతుల యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని ప్రసాద రూపకంగా మీకు ఇచ్చేటటువంటి పరిస్థితులు నేను క్రియేట్ చేస్తాను. కాబట్టి ఈ యొక్క 70 రోజుల యొక్క పూజ చాలా విశేషమైనటువంటిది. కాలసర్ప యోగ దోషం నడుస్తోంది. అటు ప్రపంచానితో పాటుగా కొన్ని రాశుల్లో ఈ రాశి కూడా ఉంది. కాబట్టి కొన్ని సమస్యల్ని నివృత్తి చేసుకోవడానికి మన జాతకంలో ఉన్న కుజ, రాహు, కేతుగ్రహ దోషాలు
నివృత్తి చేసుకోవడానికి ఇది చాలా యోగ్యకరమైనటువంటి పూజ, ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన. కాబట్టి అందరూ మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఎవరికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చక్కగా సంప్రదించండి. చేసి వారికి ఆ దివ్య ప్రసాదాన్ని అందజేసే బాధ్యత నాది. ఓం శ్రీమాత్రే నమః.